ఉన్నడమ్మా మనిషన్నవాడు మత్సుకైనా నేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికు కోటికు కడి ఒక్కడు నూటికు కోటికు కడి ఒక్కడు యాడ ఉన్నదో దాని కట్టి కనరా మాయమైపోతున్నదమ్మా అవినీతి పెను ఆశాంధకారములో నరుడు శిథిలమవుతున్నాడు కాయమై అయితే చూడండి, అంటే నిలువెత్తు స్వార్థం ఆధ్యాత్మికంగా కూడా దాంట్లో ఎంటర్ చేసి అనేక పాటలు. వాస్తవానికి ఏమన్నా టైం అవుతుందా? ఏమన్నా టైం అవుతుందా? ఇంకా ఉన్నారా చాలా మంది? ఓకే, అట్లా చాలా అద్భుతమైనటువంటి జర్నీ. ఇవాళ వేము గారు, ఇవాళ డైరెక్టర్ వేము గారు వచ్చారు. ఆయన దగ్గరికి గంగా సినిమా కూడా మరి మేము ఇద్దరం పోయి అక్కడ పురుడు పోసుకున్నటువంటి గంగా సినిమా కూడా మా ఇద్దరి మధ్యనే. ఇవాళ జైబోలో తెలంగాణ కూడా పురుడు పోసుకున్నది. మేము పోయినప్పుడు అన్న మాకు ఆల్రెడీ ఆ కథ అవన్నీ కూడా చెప్పడం జరిగింది శంకరన్న. మరి ఇలా జర్నీ కొన్ని వేల కిలోమీటర్లు ఆల్రెడీ అంత్యశ్రీలతోని జర్నీ చేసిన ఎన్నో పాటలు. నిజంగా మళ్ళీ గద్దరన్న దగ్గర పోయినా అన్న, ఒక్క నిమిషం, గద్దరన్న దగ్గర పోయినాం. గద్దరన్న దగ్గర మేము ఏం ఆలోచించినామంటే కళాకారులకు వాళ్ళ అస్తిత్వాలు కానీ వాళ్ళ పేర్లు కానీ లేకుండా పోతుపోయేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరి అన్న 10 జిల్లాల కళాకారులు ఎవరైతే ఉన్నారో 10 జిల్లాల్లో ఉన్నటువంటి టీములను తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమం చేద్దాము, ఒక పెద్ద వేదిక వేసి ఒక 10 స్టేజీలు, ఇటు 5 అటు 5 వేసి ఆ 5 మీద ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఆల్రెడీ కళా బృందాన్ని పెట్టి మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక పాట రాపించాం. చాలా అద్భుతమైనటువంటి పాట. కంటాలే మోగుతున్న కంటలుగా మారి పాట పంటలై కండుతుంది నేడురా తెలంగాణ మంటలై మండుతుంది చూడరా. కంటాలే మోగుతున్న కంటలుగా మారి పాట పంటలై కండుతుంది నేడురా తెలంగాణ మంటలై మండుతుంది చూడరా. ఇంత అద్భుతమైనటువంటి పాటలు రాయించిన నిజంగా అన్న, నిజంగా నేను జోహార్లు అనడానికి నాకు అంటే అనుభూతిగా ఉంది వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ఒకటే దగ్గర తిని పడుకొని కొన్ని రోజులు 31 డిసెంబర్ రోజు మేము బాసరలో ఇద్దరం కలిసి ఒకటే తరగతి పడుకొని ఒకటే దగ్గర తిని పడుకున్నటువంటి సందర్భాలు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక క్వాలిటీ కూడా ఉంది అన్నకు నేను అదే చెప్పబోతున్నా. ఏంటంటే ఒక సీఎం దగ్గరికి మేము ఇద్దరం పోతే, సీఎం దగ్గరకో లేకుంటే ఇంకా పెద్ద మనిషి ఎవరి దగ్గర పోతే, మరి అన్న నువ్వు రా మా దగ్గర ఆల్రెడీ పడుకో లేదా భోజనం చేద్దాం రా, ఆయన ఆల్రెడీ రిస్ట్రిక్షన్ అక్కడ చేయమనంటే లేదు మేము ఇద్దరం ఆల్రెడీ కలిసి చేస్తాం, మీరు అక్కడ చేసుకోండి. లేదా నాకు ఆ వెహికల్ ఎక్కువ, నీ వెహికల్ ఆ వెహికల్ ఆల్రెడీ ఆయన రమ్మానని చెప్పేసి అంటే లేదు, మీరు వెహికల్ తో పొంది నేను ఆయన ఇద్దరం కలిసి వస్తాం అన్నటువంటి ఆ క్వాలిటీ కూడా ఆయన లోపల ఉండే. కాబట్టి దయచేసి ఎంతో అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి రావాలా. Subscribe us and press the bell icon for more interesting updates.